వెల్కమ్ టు లోకల్ పబ్. రాహుల్ భాయ్ నమస్తే. అస్సలాముఅలైకుం సోహెల్ భాయ్. మూత అక్కడ తిప్పున్నా ఏంది అంటే బుడ్కట్ బాటర్ కనబడాలని చెప్పేసి. వావ్, ఇప్పుడు నేను సెకండ్ టైం లోగో బ్యాక్ సైడ్ చూస్తున్నా. షర్ట్స్ మీద ఈ మధ్యలో త్రిబులర్ కూడా ముంగడికి వచ్చింది కదా లోగో. అందుకే వాళ్ళ అడుగుజాడలో నడుచుకుంటా పోతాను. క్యా బాత్ హై, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎట్లున్నా జబర్దస్త్ ఉన్నా. ఏడగొన్నావు అన్న? కొనుక్కున్నాను. అదే కంగ్రాచులేషన్స్ బుడ్కట్ బాలరాజు. టాక్ జబర్దస్త్ వస్తుంది. తాగుదాం తాగి ఊగుదాం అనే పాట పెద్ద. ఎందుకంటే పాడింది ఎవరు? రాహుల్ భాయ్. రాహుల్ భాయ్ పాడితే ఎట్లుంటది? మినిమం ఉంటది. భాస్కర్ దాకా పోవాల్సిందే. సో ఇదే సాంగ్ యుఎస్ లో కూడా ప్లే చేస్తారు. తాగుదాం తాగుదాం పబ్లలో ప్లే చేస్తారు. ఘోరం వైరల్ ఉంది సోహెల్. అంటే ఎట్లున్నది అంటే మన ఎంత క్యాచీ లిరిక్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ ప్రాపర్ యూత్ కి కనెక్ట్ అయ్యేటట్టు, వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టు, డైలీ హ్యాబిట్స్, వాళ్ళు డ్రింక్ చేసేటప్పుడు ఏ హ్యాబిట్స్ అయితే స్పెండ్ చేస్తారు అంటే నాకు తెలియదు ఎట్లయితుందో. అదే బట్ సిచ్యువేషన్, డ్రింకింగ్ సిచ్యువేషన్ ఎట్లయితే ఉంటుందో, బట్ ఆ ప్రాపర్ సిచ్యువేషన్ లో పెట్టుకునే పాట అది. మనం దూరంగా డ్రింకింగ్ నేను చాలా దూరం ఉంటాను. ఐఎమ్ వెరీ నేను ఓకే. అంతా పక్కన పెడితే మ్యాటర్ ఏంటంటే, ఈ సాంగ్ మనం ఫస్ట్ స్టార్టింగ్ విన్నప్పుడే నువ్వు వాడతాను. అవును, నేను లాక్కొని పాడతాను. ఫైనల్లీ పాడినావు. మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి ఆపర్చునిటీ ఇచ్చినావు. అరే జోక్ కాదు, నిజం చెప్తున్నారే. నవ్వుతున్నారేదో మజాక్ అవుతుందా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకేదన్నా బుడ్కట్ బాలరాజు ఏం సంగతులు చెప్పాలి, నువ్వే చెప్పాలి. నువ్వు చెప్తే మనం వినాలని ఉంది. ప్రేక్షకులు వినాలని. మన సినిమా మనం ఇప్పుడు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినాం బిగ్ బాస్. కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకోటి కూడా, ప్రొడక్షన్ హౌస్ కూడా మన లోగో లాంచ్ చేసినావు. అవును, మొత్తం ప్రొడక్షన్ లో ప్రొడ్యూసర్ బై మిస్టేక్ లా బుడ్కట్ బాలరాజు. బై మిస్టేక్ కాదు, మంచి లక్ ఉండడం వల్ల అని చెప్పు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు అట్లా. సో యాక్చువల్లీ ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే, ప్రొడక్షన్ ఎట్లా స్టార్ట్ అయింది బుడ్కట్ బాలరాజు అంటే, నేను ఊరికి మధ్యలో కొంచెం ప్రాబ్లం అంటే వస్తే లేదు ఐఎమ్ హియర్ అని చెప్పేసి ఐ టేక్ కేర్. కష్టపడ్డ పైసా మొత్తం తీసుకుని అట్లా పెట్టినా. బిగ్ బాస్ పైసలు కూడా పెట్టినా. బిగ్ బాస్ పైసలు కూడా బిగ్ బాస్ లో వచ్చిన అమౌంట్ ప్లస్ నేను ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, సపోర్ట్ ఎవరైనా? పండుగాడు ఉన్నాడు నాతో పాటు. కథ వేరుంటే ప్రొడక్షన్ నాది, పండుగాడు, ఇద్దరు మెయింటైన్ చేస్తారు. కంగ్రాచులేషన్స్. సో అట్లా నడుస్తుంది. ఇంకా ముందుకైతే వెళ్తాను. మంచి బిహేవియర్ సోహెల్ నీది. అంటే బిగ్ బాస్ లో కూడా ఫినాలే అప్పుడు మంచిగా నువ్వు 10 lakhs కూడా డొనేట్ చేసినావు. అండ్ అప్పుడు సర్వలు ఇచ్చినప్పుడు తమ్ముడు చెప్పినందుకు ఒక ఆర్ఫనేజ్ కి దేనికో డొనేట్ చేసినావు అనుకుంటా 10 lakhs rupees. అట్లానే నీకు తిరిగి కూడా దేవుడు ఇప్పుడు ఈ టైంలో ప్రాపర్ గా డబ్బులు ఇచ్చే హెల్ప్ చేస్తున్నాడు. చాలా హార్డ్ వర్క్. అంటే నేను యాక్చువల్ ఫస్ట్ ఏమనుకున్నా అంటే భయపడ్డా. అరే ఏంది ఇది మధ్యలోనే ప్రాబ్లం అయిపోతుంది బుడ్కట్ బాలరాజుకి అని చెప్పేసి అనుకునే లోపే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నాకు అదే టైంలో నాకు పైసలు నాకు రెడీగా ఉన్నాయి అనమాట. సరే ఇల్లు ఉందాం అనుకున్నా, అది వేరే విషయం. ఇల్లు తర్వాత అనుకున్నా. బట్ సినిమా మాత్రం ఎప్పుడు ముందుకైతే అదే సినిమాని అయితే ముందు 2-3 సంవత్సరాలు అయిన తర్వాత చేయలేము కదా. సో అందుకే దాన్ని కంటిన్యూ చేసుకుంటే వీడి దాకా కంప్లీట్ చేసేసిన మొత్తానికి. లైఫ్ లో రిస్క్ లేదు, సక్సెస్ రిస్క్ చేయాల్సిందే. రిస్క్ అంటే ఏంటిదంటే, లైఫ్ లో నేను విన్నది ఏంటంటే ఒక క్యాప్షన్, అందరూ అదే క్యాప్షన్, ఇఫ్ యూ డోంట్ టేక్ రిస్క్ దెన్ దట్ ఈస్ ఓన్లీ బిగ్ రిస్క్ అని చెప్పేసి అట్లా. సో అది ఈవెన్ ఇప్పుడు నువ్వు కూడా ఆల్బమ్ సాంగ్స్ అది ఇది కొద్ది ఖర్చు పెట్టినా దుబాయ్ సాంగ్ కి. నేను చూపెట్టావు కదా నేను వాళ్ళకి వెళ్ళి ఫోన్లో మామూలు ఖర్చు పెట్టినావు. అసలు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అదంతా 4 to 5 lakhs అయింది అంతేనా? అట్లా కనబడలే అన్న. మరి 4 to 5 lakhs లో బాగానే చేసినావు. మరి 75 మొత్తం 75 లక్షలు. మరి అదే చెప్తానా మరి నేనే 4 to 5 lakhs అని చెప్పేసి. మస్తు క్రేజీగా ఉంది అదైతే దుబాయ్. ఇంకా రిలీజ్ చేయలే కదా. రిలీజ్ కాలే, కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది షూట్. కొంచెం నువ్వు ఇంకొంచెం ఫోన్ నాకు ఇచ్చేది ఉంటే మెల్లగా తీసేసి నేనే యూట్యూబ్ లో పెట్టేటోని. కొంచెం నేను బతుకు బస్ స్టాండ్ అవుతుండే అంత ఖర్చు పెట్టి నేను. సో అట్లా నువ్వు చేసి ఉంటా కదా అన్న. ఇంకో సాంగ్ కూడా కాస్ట్లీ ఏది మాకిగిరి కాదు, ఒకటి మొత్తం సెట్ వేసిరు కదా. మనం కాస్ట్లీ పాటలు తీయం, పూర్ పాటలు తీయం. పాట ఏం కోరుకుంటుందో, సిచ్యువేషన్ ఏం కోరుకుంటుందో దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అదే చెప్తానా, అప్పుడు చేసిరు కదా అంటున్నా. అది ఫ్లాప్ అయింది కానీ అది బాగా ఖర్చు పెట్టిరు కదా. హిందీ సాంగ్ కదా అది. హిందీ అని తెలుగు, బట్ ఇది అన్నిటికన్నా హైయెస్ట్. సో
ఓకే నేను కూడా నీలకనే సోయల్. ఐ మీన్ డబ్బులు సంపాదించడం, రికార్డింగ్ చేసుకోవడం. అంతే. మొన్న మా మమ్మీ డాడీ తిట్టంగా మొన్న ఫ్లాట్ కొన్నా. మొన్న కనీసం ఫ్లాట్ కొన్నా. ఇప్పుడు మా మమ్మీ డాడీ ఇంట్లోకి వెళ్ళి 5 లక్షలు పట్టుకొని పోతా అంటే కిదర్రే ఖాళీకే జారే పైసే పూరే అని చెప్పేసి మా మమ్మీ. సరే ఇక అని చెప్పేసి అట్లా ముందుకెళ్ళి మనమే చేసుకుంటే వెళ్ళాలి, చేయాలి. మనం ఇక్కడ ఉన్నదే ఎంటర్టైన్ చేయడానికి. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ యాక్చువల్లీ. సో ఇది బూట్ కట్ బాలరాజు గురించి ఇంకేం నడుస్తుంది? అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్. ఇప్పుడు నడుస్తుంది, RR నడుస్తుంది. భీమ్స్ అన్న 2 సాంగ్స్ ఇచ్చిండు. మన తాగుదాం సాంగ్ అయితే ట్రెండింగ్ లో పోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఫస్ట్ సాంగ్ కూడా ఉంది, అది కూడా బాగానే వచ్చింది. దానికి కూడా మంచి రీల్స్ అవన్నీ జరుగుతున్నాయి. అదేంటి మనం ఉండలేకపోతున్నాయి. ఎవరు ఉండలేకపోతున్నారు? ఒక అమ్మాయి ఉండలేకపోతాను. ఎందుకు అట్లా? ఏం పాపం? ఉండలేకపోయే నన్ను వదిలేసి ఉండలేకపోతుంది కాబట్టి ఇదికి వచ్చింది. సో ఉండలేకపోతుంది. గుడ్కట్ బాలరాజు ప్రమోషన్ కి పోతున్నా అంటే పద నేను కూడా వస్తా అని చెప్పేసి వచ్చింది. ఫ్రేమ్ కూడా భలే సెట్ చేసిరు, టైట్ గా. ఏం సెట్ చేసిరు? గ్యాప్ లేదు మధ్యలో. అంటే బాగుంది. గ్యాప్ ఎందుకు? సినిమా చేస్తున్నారు. అరే సో తను మేఘా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేఘా. కాదు ఎప్పుడు ఎక్కడ చెప్పలే కదా, నేను ఓన్లీ పర్సనల్గా చెప్పినా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆస్కర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్తాను. సో తను ఏంటంటే హీరోయిన్ అయింది మా సినిమాలో బై మిస్టేక్ లా. సారీ బై ఛాన్స్. బై హార్డ్ వర్క్ హీరోయిన్ అయింది తను. ఎట్లయినా పాగల్ మేఘా అంటారు అనమాట. అంటే పాగల్ సినిమాలో చేసింది కదా, అందుకే. పాగల్ మూవీలో చేసినావు కదా, ఇంట్రొడక్షన్ ఇవ్వాలి కదా. మరి చెప్పు, ఏ సినిమాలో చేసినావు చెప్పు. పాగల్లో చేశాను. That was my first film. Super, congratulations Megha. Thank you. సో అట్లా అన్న. సో తాగుదాం పాడేటప్పుడు అన్న, అంటే నువ్వు ఎట్లా ఎంజాయ్ చేసినావు అప్పుడు? అంటే చాలా ఫన్ ఉండే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపోజిషన్ కి అట్రాక్ట్ అయిపోయినా. అండ్ దాని తర్వాత నువ్వు రఫ్ ట్రాక్ పాడింది వినిపించినావు కదా నిజంగా. సో దాంట్లో రీల్స్ చూస్తే మస్తు క్యాచీ అనిపించినాను. వెల్కమ్ టు ద క్లబ్, అది అన్ని చాలా. ఏదన్నా పాడన్నా. వెల్కమ్ టు ద క్లబ్ అది ఉంటది కదా. వెల్కమ్ టు లోకల్ పబ్, అవైలబుల్ అన్ని స్టఫ్, కళ్ళు టేబుల్ మీద పెట్టు, స్పెషల్ మెను ఇప్పుడు స్టార్ట్, పొద్దుగాల పొద్దుటి కళ్ళు. యాక్చువల్లీ పాట పాడినన్నా, కానీ ఫస్ట్ నేను కొంచెము అంటే లేదు, నేను కొంచెం ఫస్ట్ ట్రై చేసిన ఊరికి అట్లా పాడదామని చెప్పేసి. అదిలే మన అంత బర్రె గుంతుంది అని చెప్పేసి అప్పుడే చూసిన. ఇక రాహుల్ బాయ్కి కరెక్ట్ సెట్ అయింది అని చెప్పేసి మనం అనుకున్నదే. అంటే మీరు తీసేసారు కదా, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అంటూ. అది. సో ఇది గేమ్ ఆడదాం అన్నది. ఏంటిది అది? రాక్ పేపర్ సిజర్స్. తెలుసా? రాక్ పేపర్ సిజర్స్ అని అంటారంట. ఏది ఎవరు ఓడిపోతే నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఓడిపోతే వాళ్ళకి ఒక క్వశ్చన్ ఆన్ ఒక డే. ఓకే. ఇది ఏంటంటే రాక్ పేపర్ సిజర్స్. సిజర్ అంటే ఇది, సిజర్ అంటే ఇది సిజర్, ఇది పేపర్, ఇది రాక్. ఇప్పుడు ఈ మూడిట్లలో ఏది? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి రాక్ పేపర్ సిజర్, రాక్ పేపర్ సిజర్స్, రాక్ పేపర్ సిజర్స్. అయితే రాక్ పేపర్ సిజర్స్. ఓకే, రాక్ తోటి సిజర్ ని వి కెన్ బ్రేక్ ఇట్ కాబట్టి నేను గెలిచాను. సో మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు. అలా ఇద్దరం, మన ఇద్దరం, మీ ఇద్దరు. ఓకే, రాక్ తోని అన్ని బ్రేక్ అవుతాయి. లేదు, సీజర్ బ్రేక్ అవుతుంది. పేపర్ ఇట్లా ఇది పేపర్, కానీ ఆ పేపర్ తోనే రాక్ తీసేసుకొని మనం పక్కన పడేది. సో సీజర్ వచ్చిందంటే సీజర్ కింగ్ అవుతుంది, బికాస్ సీజర్ పేపర్ ని కట్ చేయొచ్చు కాబట్టి. అంతే కదా? ఓకే, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే, రైట్. స్టార్ట్. అంతే. ఏం గేమ్ ఇది బైక్ కొత్తగా ఉన్నది ఇది. ఏం కాదు. సరే, ఓకే, రైట్. రెడీ? 1 2 3 రాక్ పేపర్ సిజర్, రాక్ పేపర్ సిజర్, రాక్ పేపర్ సిజర్, రాక్ పేపర్ సిజర్, రాక్ పేపర్ సిజర్. యు చీటర్. చూసి ఓపెన్ చేసాడు. ఓకే, నువ్వు గెలిచావు. నేనే గెలిచిందా? ఓకే, డన్. So I have to ask a question, you right? can ask. I can anybody. Okay, you suggest me what I have to ask. I'll ask you. క్వశ్చన్ అడగచ్చు, డేర్ ఏదన్నా అంటే ఏదన్నా డేరా క్వశ్చన్ అని ఇష్టం, ఏదన్నా పర్లేదు. అచ్చా, I have a question. సో నువ్వు హీరోయిన్ తో జనరల్లీ చేస్తే మనకు ఒక కెమిస్ట్రీ అనేది బాండ్ అవుతుంది. హీరోయిన్ తో చేస్తా ఉంటే మనకి ఏంటంటే సినిమాలో యాక్టింగ్ బాబు, యాక్టింగ్ చేస్తా ఉంటే
మనం డైలీ కలిసే విధానంతో ఒక ఇంప్రెషన్ వచ్చి ఒక ఎమోషనల్ గా అటాచ్ అవ్వడం లేకపోతే సంథింగ్ లవ్ లో పడడం ఏదో ఒకటి అయితే ఉంటుంది. సో మీ హీరోయిన్ నేను ఎట్లా సపోర్ట్ చేసి నువ్వు తనని ఏ విధంగా చూసినావు? కరెక్ట్ క్వశ్చన్ అడిగింది. నేను మంచి ఫ్రెండ్లీగానే ఉండే మేము. చాలా మంది అక్సర్ హీరోయిన్ రిలేషన్షిప్ లకి వెళ్ళిపోతా ఉంటారు. అట్లా కాదు, అంటే మేమేంటంటే ఫుడ్ లవర్. ఓకే. ఇప్పుడు ఆమె ఏంటంటే ఫుల్ ఆమెకి ఒకవేళ నేను ఎవరైనా దునియాలో ఎవరైనా కూడా మేఘతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఏం చేయదు, జస్ట్ వచ్చి జస్ట్ ఇక నీకు పిజ్జాలు బర్గర్లు అది ఇది పెడతా అని చెప్పేసి అంటే ఆడ కూర్చుంటే ఫ్రెండ్షిప్ చేస్తుంది. సో అట్లా పెద్ద ఫుడీ అనమాట. సో అట్లా నాకు తెలిసి షూటింగ్ ఉన్నప్పుడు ఈవినింగ్ ప్యాకప్ అయిపోగానే కథం లైక్ హైదరాబాద్ లో ఉన్నా అనుకో, హైదరాబాద్ లో అనుకుంటే కంపల్సరీ బయట కాఫీ షాప్ లో అటు ఇటు పోయి ఫుడ్ మొత్తం ఫుడ్డే, అది ఒక్కటే ఉండదు. కానీ అటాచ్మెంట్ అనేది లైక్ ఫ్రెండ్లీగా అయితే నా బెస్ట్ ఫ్రెండ్ అయితే అయింది. సూపర్. సో అదే అడిగిన నేను, అంటే ఏ విధంగా నీకు కనెక్ట్ అయింది అనేది. సో దానికి ఎందుకు రాంగ్ క్వశ్చన్ అన్నో అర్థం కాలేదు నాకు అసలు. అంటే నవీన కదా కిలకిల బుర్రం దడుతున్నట్టు అంటే ఇంతకి కవర్ చేసినా నిజం చెప్పి ఇప్పుడు నువ్వు నిజం చెప్పు. చెప్పిండా? ఇప్పుడు నాకు తన బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సూపర్. సో మొత్తానికి లైఫ్ లో ఒక సినిమా చేసి, అంటే ఈ సినిమాతోని ఆల్రెడీ సినిమాలు చేసినా కాబట్టి మంచి బెస్ట్ ఫ్రెండ్ అయితే పొందినావు. అది పరిస్థితి. అయిపోయింది. క్వశ్చన్ అయిపోయింది. రైట్, చలో డన్. రాక్ పేపర్ సిజర్స్. మళ్ళీ గెలిచినావు. ఓకే, క్వశ్చన్. సో అంటే నాకు బుట్ కట్ బాలరాజ్ గురించి మీరే ఎక్కువ కన్వే చేయాలి కాబట్టి ఎన్ని క్వశ్చన్ అడిగినా ఇప్పుడు ఎట్లా యాక్టింగ్ చేసినావు, ఏమనిపించింది, మ్యూజిక్ ఎట్లా అనిపించింది, ఇవన్నీ కామన్ క్వశ్చన్, రెగ్యులర్ క్వశ్చన్స్. ఓ పని నువ్వేదో క్వశ్చన్ అన్నాడు, లేకపోతే బూట్ కట్ గురించి ఐ మీన్ అచ్చా సరే ఓకే. ఐ మీన్ సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది, అవి అన్ని కామన్ క్వశ్చన్స్ అయిపోతాయి. సో ఎట్లా డైరీ ఇద్దాం, డైరీ అలా సరే. ఇంతగానం తను మూవీ ద్వారా నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయినావు కాబట్టి ఒక చుమ్మా ఇయ్యాలి నువ్వు. లిప్స్ మీద కాదే. అరే నేను నా ఫ్రెండ్ నా ఇప్పుడు ఎందుకు ఇయ్యారు? అరే పెక్స్ ఉంటాయి, అరే యునో ఐ మీన్ అరే అట్లా కాదు, డేర్ చెప్పిన తన డ్యూటీ. లేకపోతే ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపో. ఎందుకంటే మీరే నాకు టాస్క్ ఇచ్చి నేను చెప్పిన డేర్ ఇస్తే మీరు చిక్ మీద కిస్తాను. నేను ఏమన్నా ఏహే పటకని పెట్టేసి అయిపోతుంది. ఏ సినిమాలో పెట్టలే ముద్దు సినిమా, ఇది కూడా ఒక ఇంటర్వ్యూ బై ఇట్స్ డేర్ అండ్ ట్రూత్ ఆర్ డేర్ కైండ్ ఆఫ్ థింగ్ కదా. మీరు ఇప్పుడు గేమ్ ఆడుతున్నది చెంప మీద బయట కొట్టినట్టున్నది. సరే ఓకేలే, ఏదో ఒకట్లే బాగా ఇబ్బంది పడుతుంది మేబీ బికాస్ ఆఫ్ ద కెమెరాస్ ఆర్ సంథింగ్. అట్లెట్లయితుంది అంతే. లాస్ట్ ఇంకొకటి రైట్. 1 2 3 go. Rock paper scissors. కట్. ఇప్పుడు అది తీసుకురా. ఏంది పెయిన్ఫుల్ డేర్ అది. నాకు వ్యాక్స్ చేస్తారా? ఎక్కడ ఇట్లా పెట్టి గుంజుతారా? సరే నేను కూడా పెట్టుకోవాలా? ఇప్పుడు అంటే కదా, ఇప్పుడు అదే సినిమాలో నువ్వు యాక్టింగ్ చేసినావు కదా, అదే సినిమాలో నేను పాట పాడినా కదా, అదే సినిమా నేను యాక్టింగ్ చేసిన. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగినావు, నేను ఆన్సర్ ఇచ్చిన. అవును. దుబాయ్లో ఆ హీరోయిన్ తో నేను అదేంటి రొమాన్స్ చేసినావు కదా? మస్తు చేసినావు కదా. మస్తు చేసిన. నీకు అప్పుడు వాళ్ళ అటాచ్మెంట్ లేకుండే? అప్పుడు రొమాన్స్ చేసిన, అటాచ్మెంట్ లేకుండా. నేను క్వశ్చన్ అన్న క్వశ్చన్ అడిగిండు, నేను అడిగద్దా మళ్ళా? అది తర్వాత ఆఫ్ కెమెరా చేసుకో. మేఘ ఏంది మేఘ ఇది? ఇప్పటిదాకా నా ఇంటికి ఎవ్వడు వీకెళ్ళదు తెలుసా?
ఈ కార్నర్ పెట్టి ఇట్లా ఆగకు ఫస్ట్ ఆగాగు ఇప్పుడే వీక్ అమ్మో ఆగాగు నేను కూడా ఇది ఎప్పుడు చేయలేదు సో ఫర్గివ్ మీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ పీకింది అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా కమ్ తనకు కూడా పెట్టవా ప్లీజ్ రాహుల్ ఇస్ ఆస్కింగ్ ముఖం మీద పెట్టమని చెప్పలేదబ్బా అంటే ఐ మీన్ ఎంటికలు తీయమని చెప్పింది అది పెట్టి ముఖం మీద తీస్తుంది అట్లా అరే ఒకటి ఇద్దరం ఒకటే సినిమాలో పాట ఉండడం నా వీకించుకోలే పీక్కోలే ఇంకా పీకలేం కాదు నైట్ 9 దాటిందంటే సిట్టింగ్ పెట్టినం ఏ పీకురా మామ బాగుంటది నచ్చితే కథ వేరుంటది తాగుదాం తాగి ఊగుదాం పిక్కించుకొని తాగుదాం తాగి ఊగుదాం కాదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నాకు కూడా ఇట్లానే పెట్టింది మార్కి కాదు అన్నా నీకు అక్కడ దాకా నా చూడు ఇగో మొత్తం ఇది మధ్యలో 2 రోజులలో పెరుగుతాయి సో ఇలా 2 రోజులు వస్తాయి మళ్ళా సో ఎక్కువ డిచ్ అయిన రోజు ఏదన్నా ఇన్సిడెంట్ ఏదైనా గుర్తుందా నీకు అంటే అరే నీ హవా నేను జీవితంలో ఎందుకు అయినారా బాబు అని చెప్పేసి అంటే నీ అంతటా నువ్వు ఎప్పుడైనా రియలైజ్ అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ అటు పోయినప్పుడు అప్పుడు రియలైజ్ తాగి కొట్లాడుకుంటా కొంచెం ఊపు ఉంటుంది కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుడు అనేది అందరికన్నా వరస్ట్ థింగ్ అది వరస్ట్ కాదు కోర్టు దగ్గర నిలబడితే వాళ్ళందరూ నీకెంత వచ్చింది 10th క్లాస్ మార్క్స్ లేకుంటుంది నీకెంత వచ్చింది అని రోజంతా నిలబడ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం మీద వరస్ట్ థింగ్ ఘోరం కాదు సో అదొకటి గుర్తుండిపోయింది పేరు కొంచెం రాంగ్ వేలో పోయి ఓకే మీగా నీకెట్లా అనిపించింది ఐ మీన్ మూవీలో లాస్ట్ మూవీ పాగల్లో చేసిన అండ్ యూనో డూయింగ్ అనదర్ మూవీ విత్ సోహెల్ సో బోత్ ఆర్ ప్రాపర్ ఇట్లా ఏమంటారంటే సోహెల్ మాట్లాడితే కూడా ఇట్లా ప్రాపర్ తెలంగాణ యాక్సెంట్ ఉట్టిపడతా ఉంటుంది ఇట్లా సో అత్తాంది పోతాంది అన్నట్టు నీకు వచ్చేసింది అత్తాంది పోతాంది హైలైట్ ఏం చెప్తాను తెలంగాణ వస్తుంది కాదని కాదు కానీ మనది ఏంటంటే కొంచెం గోదావరికన్ లాంగ్వేజ్ ఇది బుట్కట్ బాలరాల్లో కొంచెం గోదావరికన్ లాంగ్వేజ్ ఉంటుంది అదే అత్తాన్ని పోతా ఏం చెప్తాను తిన్నావా ముక్కువాలి ఉద్యోగి ఇట్లా ఇది ఉంటుంది అయితే తను డైలాగ్స్ ఒకటి చెప్పింది బాగానే బట్ ఇంకా మళ్ళీ అంటే రైటర్ ఒకటి డైరెక్టర్ ఒకటి చెప్తుంటే కన్ఫ్యూజ్ అయిపోయి చేయలేదు చేయకపోయేసరికి పక్కకి వెళ్ళిపోయింది ఏంది అని చెప్పేసి చూస్తే ఇట్లా బెండ్ అయి ఉన్నది ఏంది అని చెప్పేసి వెళ్ళి ఇట్లా చూడంగానే ఇట్లానే కిందికి వెళ్ళి ఇట్లా చూడంగానే ఎందుకట్లా డైరెక్ట్ అత్తలేవు అది పెద్ద సమస్య వచ్చి పడిందే సో ఇది లాంగ్వేజ్ అప్పుడు అంత కష్టపడి బట్ మొత్తానికి హార్డ్ వర్క్ చేసింది అంత ఏడిసి మళ్ళీ షీ డిడ్ హర్ జాబ్ మీకు నచ్చినట్టు చేసిందంటే మాట్లాడడం అంటే సో టెల్ మీ ఐ మీన్ యు నో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ బుట్కట్ బాలరాజు it's a very special film to me because first technically my solo lead okay congratulations thank you it's very important and I'm very glad that Sohel didn't work this because he's also producing it we're also friends kada producer friend aithe manaki oka you get a little more money leda yes మనీ లేదా ఫ్రెండ్స్ అయితే మనీ ఉండదా అంటే మనీ ఎందుకు ఇస్తా నేను ఎక్కువ ఉన్న రెమ్యునరేషన్ ఇస్తాను లేదు నేను సెట్ చేస్తాను ఓకే సూపర్ సో లాట్ ఆఫ్ డిమాండ్ అంటే నేను కొంచెం అరే నాకు తెలిసినోడి ఫిలిం దట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది డబ్బింగ్ విషయంలో కూడా దిస్ వాస్ లైక్ మనోళ్ళతో వర్క్ చేస్తున్నాను సెట్ లో కూడా ఎవరితో ప్రాబ్లం ఉంటే అది ఏ మందే ఇదంతా నేను చూసుకుంటాను మళ్ళీ నాకు ఇంత ఫ్రీడమ్ ఏ సినిమాలో దొరుకుతుందో తెలియదు సో సూపర్ కంగ్రాచులేషన్స్ సజెషన్స్ ఇస్తుంది మళ్ళా తీసుకోవాలి సజెషన్స్ ఇస్తుంది డబుల్ డక్ తీసుకోవాలి సజెషన్ కాదు పొద్దున్న సజెషన్ సాయంత్రం వరకు ఉంటాయి సరే ఆ సజెషన్స్ అన్ని తీసుకుని మనం ఒకవేళ ఫుల్ఫిల్ చేయాలంటే ఒకటి చేయాలి ఏం చేయాలంటే తీసుకెళ్ళి ఫుడ్ పెట్టాలి సూపర్ అయితే ఇప్పుడు ఓవరాల్ యు ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రాజెక్ట్ I've learned a lot. Congratulations by the way
ఫస్ట్ సోలో లీడ్ అంటున్నావు కాబట్టి దేవునికి కోరుకుందాం, తాగుదాం, తాగి ఊగుదాం పాట పెద్ద హిట్ కావాలి. అండ్ బూట్ కట్ బాలరాజు ఇంకా పెద్ద హిట్ కావాలి. అండ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ మనీ సోయల్ బికాస్ యూ ప్రొడ్యూస్డ్. ఇంత చిన్న వయసులో నువ్వు నీ ఓన్ మూవీ కోసం నువ్వు డబ్బులు పెట్టుకోవడం అనేది ఒక ఎటుగాని డౌన్ స్టేజ్ ఉంది. ఐ మీన్ యూనో ఒక లో ప్రొఫైల్ నుంచి నువ్వు పైకి వచ్చి యూ మేకింగ్ యువర్ సెల్ఫ్ హై ప్రొఫైల్ అండ్ బికాస్ ఆఫ్ యువర్ థింకింగ్ నాట్ అబౌట్ ద రిచ్నెస్. సో అట్లా ఆలోచించడం కూడా ఒక కైండ్ ఆఫ్ ఐ అప్రిషియేట్. అదే చెప్తున్నా, యూ నో దట్ పెయిన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎర్న్ చేసింది నువ్వు ఆల్బమ్ చేసుకొని సింగింగ్ పాట పాడి ఈ రోజు ఆస్కర్ దాకా వెళ్ళినావు. చెప్తున్నా నేనేంటంటే నేను నమ్మేది ఇక్కడ, మనం నమ్మేది ఓన్లీ ఇప్పుడు నువ్వు సింగింగ్, నువ్వు సినిమా ఇండస్ట్రీ నమ్మి ఉన్నావు. ఇప్పుడు నేను సపరేట్గా నేను ఏదో వెళ్ళి జాబ్ అయితే చేసుకోలేము. మన దగ్గర ఉన్నది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఈ సినిమాకి ఒక్కసారి అలవాటు పడిపోతే మా పక్కకి వెళ్ళి జాబులు కానీ అట్లా ఏం చేసుకోలేము. మనకేంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది మొత్తం నిజం అంతే. ఒకసారి సక్సెస్ చూసిన తర్వాత సో ఎవరైనా అడిగితే అరే నువ్వు దేనికి ఎడిక్ట్ అయిపోయినారో ఈ మధ్య అంటే సినిమాకి ఎడిక్ట్ అయిపోయినా నేను. ఇది తప్ప మీరు వేరే ఏం చేయలేం. నేనైతే ఏమీ చేయలేను తప్ప నాకు ఇంకేం తెలియదు. తనకి ఏ టాలెంట్ ఉంటుందేమో నాకు అసలు ఇది తప్ప ఏమీ రే సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామరా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. నా ఫ్రెండ్స్ దూరం అవుతారు యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీలో మనం మన ప్రొఫెషన్ ని బాగా లవ్ చేస్తాం. ఎందుకంటే నాట్ ఓన్లీ వర్కింగ్ సిట్టింగ్ ఆన్ ల్యాప్టాప్ ఆర్ సంథింగ్, యూ నో వి పుట్ అవర్ హోల్ సోల్, థింకింగ్, ఎమోషనల్ ఫీలింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, మనీ ఎక్సెట్రా. సో అన్ని యాంగిల్స్ లో మనం పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి సో అందుకనే చాలా స్పెషల్ ఫీల్డ్ ఇది. నాకు పేరు రాకముందు అన్న, రియాలిటీ బిగ్ బాస్ నుంచి పేరు రాకముందు నేను అప్పుడే లైఫ్ ఎంజాయ్ చేస్తుండే. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ అప్పుడే ఎంజాయ్ చేస్తుండే. దాని తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్కరు జీవితంలో ఏం మాట్లాడతారంటే అరే అమ్మ ఎదగాలరా, ఆ స్టేజ్లో ఎదగాలరా, అరే ఇట్లా ఎదగాలరా. ఇదో ఎంత ఎదిగినా థింకింగ్ అనేది ఒకవేళ ఇక్కడ ప్రశాంతత, ఎంత డబ్బు ఉన్నా కూడా ఇక్కడ ప్రశాంతత ఉండాలి. ఇది లేకపోతే ఏం లేదు. సో సినిమా ఇండస్ట్రీ కూడా ఎట్లా అంటే మనం కష్టపడుతూనే ఉంటాం. ఒక సినిమా హిట్ అయిందని చెప్పేసి మనం నెక్స్ట్ అరే మన లైఫ్ సెట్ అయిపోయింది అనుకోవడానికి లేదు ఇక్కడ ఈ ఫీల్డ్లో. నెక్స్ట్ సినిమా కూడా హిట్ కొట్టాలి అది. సో సక్సెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలంటే దీని మీద బ్రెయిన్ పెడుతూనే ఉండాలి. సక్సెస్ అనేది నెవర్ ఎండింగ్, అంతే బ్రెయిన్ పెడుతూనే ఉండాలి. సో అది మాత్రం నేను నేర్చుకున్నా. అంటే మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, హార్డ్ వర్క్. జనరల్లో సామెత ఉంటుంది, అరే దీపం వెలిగినప్పుడే సరిదిద్దుకోవాలరా అన్నట్టు. బట్ అట్లా కాదు, మనం ఏంది దీపం ఒకసారి వెలిగితే దాన్ని ఎట్లా వెలిగిస్తూ ఉండాలి త్రూ అవుట్ అవర్ కెరియర్ అన్నట్టు వీ షుడ్ హార్డ్ వర్క్. మనం సరిదిద్దుకుంటే ఏం కాదు. సో అట్లా నువ్వు దీపం నీ లైఫ్లో ఐ మీన్ యూనో త్రూ బిగ్ బాస్ కానీ, నీకున్న మంచి పేరు కానీ, నువ్వు చేసిన మూవీస్ కానీ, సో నీ యాటిట్యూడ్ కానీ, సో అట్లా అది ఆ రూపంలో యు బికేమ్ షైన్. అండ్ ఐ విష్ దట్ దట్ షైన్ విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ వాట్ త్రూ యువర్ జర్నీ. చాలా మంది ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఉన్నమాట చెప్తున్నా, ఎవరినైనా అడుగు రాహుల్ భాయ్ ఇన్స్పిరేషన్ అంటారు ఎవరైనా కూడా. 100%. ఎవరి గురించి? మీ గురించా? నేగా పాపం చాలా బాగా యాక్ట్ చేస్తుంది. అంతకుముందు ఇంకేం ఉండాలి, చాలా మంచిది, హార్డ్ వర్క్ చేస్తుంది, చాలా మంచిది, సతాయిస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది, చాలా బాగుంటది, అందంగా ఉంటది. క్యాప్ నాదే అది సూపర్. క్యాప్ నాదే అన్న. ఏం కాదు, ఉండండి 3 సార్లు చెప్పిన. సో అది సో బూట్ కట్ బాలరాజు రెడీగా ఉందన్న. ఎప్పుడు రిలీజ్ మూవీ? జూలై లాస్ట్ వీక్ లో కానీ ఆగస్ట్ లో కానీ రిలీజ్ చేస్తాను. సో జనాలకి ఏమైనా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు, బూట్ కట్ బాలరాజు ఈస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఫుల్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషనల్ కంటెంట్ ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ నాకు తెలిసి నీకు ఈ మూవీ మీద బాగా నమ్మకం ఉంది. అందుకే నేను డబ్బులు పెట్టినా ఈ సినిమాకి. అంటే ఎందుకు నమ్మకం ఉందో కూడా చెప్తా. సోహెల్ అంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోహెల్ ఏదైతే చూసిర్రో అరే నీ స్టైల్లో ఒక సినిమా రావాలి అని చెప్పేసి అనుకున్నారు కదా. సో బూట్ కట్ బాలరాజు అది అవుతుంది అనమాట. సూపర్. సో నన్ను ఎంతమంది ఫ్యామిలీస్ ఎంతమంది చూసి ఎంజాయ్ చేసిర్రో బిగ్ బాస్ లో నా క్యారెక్టర్ ని లేకపోతే నా బిహేవియర్ ని, అదే బిహేవియర్ అదే క్యారెక్టర్ అట్లా బూట్ కట్ బాలరాజులో ఉంటుంది అనమాట. గమ్మత్తుగా ఉంటుంది అంతా అది.
సో అందుకే నైట్ 9 దాటిందంటే సిట్టింగ్ పెట్టినం, దోస్తులని తోలుకొని వచ్చి మీటింగ్ పెట్టినం. అట్లా అదేంటి బిగ్ బాస్ లో కూడా 9 తర్వాత కథ వేరే, కొంచెం తాగడం బాగుంటుంది, ఎక్కితే కథ వేరు ఉంటుంది అట్లా ఆ కైండ్. బట్ నేను తాగా, అది వేరే విషయం అనుకో. అది తెలుసులే, అందరికి తెలుసు పాపం. ఎక్స్ప్రెషన్ తాగా అందరికి తెలుసు అవంటుంది. ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఏం చేయలేదు పాపం. ఓకే కళ్ళు తప్పేం తాగాను, తెలుసు తెలుసు నాకు తెలుసు. కళ్ళు తప్పేం తాగా. ప్లీజ్. సో యూ టెల్ ఆడియన్స్ బుట్కడ్ బాలరాజు గురించి చెప్పు నీ తరపున. థియేటర్కి రండి, మూవీ చూడండి, అండ్ we did lot of hard work. అలాంటివి ఏమైనా చెప్పు. థియేటర్కి రండి, చూడండి, we did a lot of hard work. We invested our I invested. no she invested. సో అట్లా అంతే కదా. సో వెళ్ళి ఇప్పుడు తాగదాం సాంగ్ చూడండి, ఉండలేకపోతున్న సాంగ్ చూడండి. సో ఇంకా మంచి మంచి సాంగ్స్ ఇంకా రిలీజ్ ఉన్నాయి బుట్కడ్ బాలరాజు నుంచి. సో నేను మీ సోహెల్ ఈ సినిమా మీ అందరికీ లైక్ మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినా నేను భాషాబాయ్ ఈజ్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. సో ఆయన నేను ఇద్దరం కలిసి నేను కూడా ప్రేక్షకులకు విష్ చేస్తున్నా, అంటే అందరూ కూడా సోహెల్ని సపోర్ట్ చేయండి, మేఘాన్ని సపోర్ట్ చేయండి, వాచ్ బుట్కడ్ బాలరాజు. అండ్ దే డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. నాకు తెలిసి మీరు కొన్న టికెట్కి తప్పకుండా సోహెల్ వాళ్ళు న్యాయం చేస్తారు. ఏం లేదు, ఒకటే అంటే నేను అనేది ఏంటంటే టికెట్ తీసుకుంటేనే నేను మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్షన్ అంటే ఇంకా కంటిన్యూ అవుతా. ఆడియన్స్కి కూడా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే టికెట్ మీరు కొన్నందుకు యూ విల్ గెట్ సాటిస్ఫైడ్ విత్ ద మూవీ. అది సోహెల్ బాగా కాన్ఫిడెంట్ ఉన్నాడు, అంటే నాకు బ్యాక్ స్టేజ్ లో కూడా చాలా చెప్పింది మూవీ గురించి. ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్ అండ్ ఐ విష్ సోహెల్ అండ్ మేఘా అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద బుట్కడ్ బాలరాజ్. ఇట్ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ సక్సెస్ అండ్ ఇట్ బ్రింగ్ యూ లాట్ ఆఫ్ మనీ అండ్ నేమ్ ఆల్సో. థ్యాంక్ యూ.